హాయ్ హలో దిస్ ఇస్ ఇండియన్ రిపబ్లిక్ టీవీ. నా పేరు జకీర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అంటే జగన్ పార్టీ పూర్తిగా నిర్వీర్యమవుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆ పార్టీకి సంబంధించిన శ్రేణులు కానీ, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ తమ పార్టీ భవిష్యత్తు పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు, తీవ్ర ఏమంటాం నిరాశ నిస్పృహల్లో వాళ్ళు కూరుకుపోయినట్టుగా మనకు తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్కు అత్యంత సన్నిహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అనుకున్న వాళ్ళే ఆ పార్టీ నుంచి జగన్కు టాటా చెప్పేశారు. జగన్కు గుడ్ బై చెప్పి వెళ్ళిపోతున్నారు. ఈ వరుసలో మాజీ ఉప ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడుగా భావించే ఆళ్ల నాని వెళ్ళిపోయాడు. అట్లాగే ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వెళ్ళిపోతున్నట్టు ప్రకటించారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వెళ్ళిపోతున్నట్టు ప్రకటించారు. అలాగే ఒంగోలుకు సంబంధించిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన జగన్కు బంధువు కూడా. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఆల్రెడీ వైసీపీని వదిలిపెట్టేసి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయాడు. సరే, బాలినేని శ్రీనివాసరెడ్డి బాధ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంది. పార్టీ మారినా కూడా ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఓవైపు నాగబాబును తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిసైడ్ అయినప్పుడు అంటే క్యాబినెట్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆయనకు ఆశాభంగం అయినట్టుగా మనకు కనబడుతుంది. సరే, వాసిరెడ్డి పద్మ ఈ మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆమె కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయారు. సో వరుసగా అంటే ఇప్పుడు మనకు అక్కడ వైసీపీలో జగన్ తర్వాత కనిపిస్తున్న వాళ్ళలో, ప్రముఖులుగా మనకు కనిపిస్తున్న వాళ్ళలో, ప్రామినెంట్గా కనిపిస్తున్న వాళ్ళలో అంబటి రాంబాబు కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇటువంటి ఒక అరడజన మంది మినహా మరెవరు మనకు ఆ పార్టీలో ప్రామినెంట్గా కనిపించట్లేదు. అట్లాగే మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపైన కేసులు నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్రాంతంలో అంటే మచిలీపట్నం ప్రాంతంలో ఒక సివిల్ సప్లైస్ సంబంధించిన గోడౌన్ను తన భార్య జయసుధ పేరిట తీసుకొని, తన మనుషులే దాన్ని లీజుకు తీసుకొని అది ప్రభుత్వానికి లీజుకు ఇచ్చారని ఇటువంటివో కొన్ని కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం దర్యాప్తు జరుపుతోంది. సరే, బాధ్యులు ఎవరు ఏమిటి నిజంగానే అంటే బఫర్ గోడౌన్ అంటాం మనం. అటువంటి బఫర్ గోడౌన్ను సివిల్ సప్లైస్ అధికారులు గుర్తించారు. దాన్ని పేర్ని నాని భార్య పేరిట అది ఆ గోడౌన్ ఉన్నట్టుగా కనుక్కున్నారు. సో కేసులు నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే గ్రంథి శ్రీనివాస్ గురించి కూడా చెప్పాలి. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పైన కూడా ఐటీ దాడులో కేసులో అవుతున్నట్టుగా సమాచారం ఉంది. సో ఈ కేసులకు భయపడి అంటే అధికారంలో ఉన్నంత కాలం ఏమి చేసినా చెల్లుతుందనే భావనలో ఈ నాయకులంతా పనిచేస్తూ వస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, తాము అధికారంలో లేనప్పుడు అదే పార్టీని అంటిపెట్టుకొని ఉండాలని, ఆ పార్టీని స్ట్రెంథెన్ చేయాలని, మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని వీళ్ళు అనుకోవడం లేదు. అంటే మనకు అర్థమవుతుందంటే చాలామంది రాజకీయ నాయకులు పర్టికులర్గా ఒకసారి ఎమ్మెల్యే లేదా ఒకసారి మంత్రి లేదా ఒకసారి ఎంపీ ఇట్లా పదవులు అనుభవించిన వాళ్ళు ఇక అధికారం లేకపోతే విలువిల్లాడిపోతున్నారు. అందువల్ల ఏంటంటే ఇన్స్టంట్గా తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మార్చి పారేస్తున్నారు. అంటే ఒక షర్టును మార్చినంత సులభంగా పార్టీని మార్చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు జగన్ అష్ట కష్టాల్లో ఉన్నమాట నిజం. జగన్ ఇప్పటికీ తన ధోరణి మార్చుకోవడం లేదని, లేకుంటే జగన్ ఒక నియంతగా పనిచేస్తున్నాడని, జగన్ ఒక బ్రిటిష్ మనిషిలాగా ఆ పార్టీని నడిపిస్తున్నాడని అవంతి శ్రీనివాస్ కావచ్చు, వాసిరెడ్డి పద్మ కావచ్చు, మరికొంతమంది ఆరోపిస్తున్నారు. సరే, పార్టీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు సహజంగానే ఆ పార్టీ పైన ఎంతో కొంత బురద చల్లడం, పార్టీ అధ్యక్షుడి పైన కొంత బురద చల్లడం అనేది ఆనవాయితీగా మనకు కనిపిస్తూనే ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏకాకిగా మారే అవకాశాలు ఉన్నాయా? ఆ పార్టీ అసలు
బతికి బట్ట కడుతుందా? 2029లో మళ్ళీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి. సో 2029 కల్లా ఈ పోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారా? లేక పోయిన వాళ్ళు అటే పోయి ఉంటే కొత్త వాళ్ళని జగన్ ఏమైనా తయారు చేసుకునే అవకాశాలు ఉంటాయన్నది మనం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.